హాయ్ ఫ్రెండ్స్, కీర్తి సురేష్ నటించినటువంటి రివాల్వర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. రీత తల్లితో ఇద్దరు చెల్లెలతో అయితే హ్యాపీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో అయితే మాత్రం పనిచేస్తూ ఉండిద్ది. రోకలర్ పాండే అనే ఒక గ్యాంగ్స్టర్ అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో అయితే జొరబడతాడు. వాళ్ళ ఇంట్లో ఎందుకు వచ్చాడు, అసలు ఎలా చనిపోయాడు, ఆయన ఒక చనిపోతాడు అనమాట. అది ఎలా చనిపోతాడు అనేది మూవీ. నయనతార కొక్కొ కోకిల అనే మూవీ ఉంది కదా, సేమ్ దాని పోలికల్లాగా ఈ మూవీ కూడా ఉండిద్ది అనమాట. కానీ అక్కడక్కడ మంచి మంచి సీన్స్ పెట్టి బెటర్ గా మనకైతే మాత్రం అనిపించినట్టుగా అయితే మూవీని అయితే దర్శకుడు అయితే మాత్రం చేశాడు. కవిత, కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సినిమా మొత్తానికి ఊపిరి పోసిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఫ్లాష్ బ్యాక్లతోనే మొత్తం నిడిచిపోయింది అనమాట. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఓకే లాగా అయితే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఇక మొత్తం యాక్షన్ మూవీలోకి వెళ్తా వెళ్ళిపోయింది అనమాట. ఇక పరుగు లాగా అయితే ఉంటుంది మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ లో వేసినటువంటి ముళ్ళన్నీ సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం మనకి విప్పడం అయితే జరిగింది. ఫోటోగ్రఫీ బాగుండిద్ది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండిద్ది, లైటింగ్ ఆకర్షణ మాత్రం బాగుండిద్ది. ఈ మూవీలో రీతాకి ఇద్దరు చెల్లెలు ఉంటారు, వాళ్ళ చెల్లెలు కూడా బాగా నటించారనమాట. ఇంకా చిన్న పాప ఉండిద్ది, చిన్న పాప యాక్టింగ్ కూడా చాలా బాగుండిద్ది. మ్యూజిక్ అయితే ఓకేలాగా అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకేలాగా పర్లేదైతే అనిపించింది. సునీల్ అజర్గోడ్ యొక్క పాత్రలు కూడా ఒకేలాగా అనిపిస్తాయి. సినిమాలో మరి అంత కామెడీ అయితే ఏమి ఉండదు, కానీ అక్కడక్కడ కొద్దిగా చిన్న కామెడీలు అయితే మాత్రం ఉంటాయి అనమాట. వాళ్ళంతా క్యారెక్టర్స్ సీరియస్ గా ఉన్నా కూడా మనకైతే కొద్దిగా కామెడీగా అనిపించింది. జేకే చందు ఈ సినిమాకి దర్శకుడు అనమాట. అక్కడక్కడ కామెడీ పెట్టడానికి ఎంతగానో ట్రై చేశాడు. ఈ మూవీని అయితే మాత్రం వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. కుక్కో కోకుల నయనతార తీసిన మూవీ ఎవరికైతే నచ్చిద్దో వాళ్ళైతే మాత్రం ఈ మూవీని డెఫినెట్లీ అయితే మనకి నచ్చినట్టుగా అయితే అనుకుంటారు. ఈ మూవీకి అయితే మాత్రం 5 కి 2.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. గైస్, ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.